ఒక సినిమాని కానీ ఒక కథను కానీ రాస్తున్నప్పుడు ఆడియన్స్ని ప్లాట్కి హుక్ చేసి ఉంచడానికి రిలేటబిలిటీ అనేది వన్ ఆఫ్ ద రైటింగ్ టెక్నిక్. రిలేటబిలిటీ ఫుడ్ అనేది మనందరికీ ఒక కామన్ ఎమోషన్. అందులో బిర్యానీ అంటే మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం. ఇంకా ఓల్డ్ వింటేజ్ సాంగ్స్కి ఆబ్వియస్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ మూడోది చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాలో హీరోగా చేస్తున్న స్టార్ హీరో యొక్క వింటేజ్ మేనరిజమ్స్ని కానీ కొన్ని ఎలిమెంట్స్ కానీ మళ్ళీ రీక్రియేట్ చేయడం. సో విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారి నాయగన్ సినిమాలో ఒక డైలాగ్ రిఫరెన్స్ వాడతారు. మీరు మంచివారా చెడ్డవారా అనే డైలాగ్ ని సినిమా ప్రీ క్లైమాక్స్ లో వాడతారు. మీరు మాస్టర్ సినిమా తీసుకుంటే ఒక కబడ్డీ సీన్ ఉంటుంది. విజయ్ మన తెలుగులో వచ్చిన ఒక్కడో సినిమాని తమిళ్లో గిల్లీ అని రీమేక్ చేశారు. అందులో కబడ్డీ సీన్స్ కి విజయ్ చాలా ఫేమస్. అందుకే విజయ్ తో సినిమా చేసినప్పుడు లోకేష్ కనగరాజ్ గారు ఆ సినిమాలో కబడ్డీ సీన్స్ ని రీక్రియేట్ చేశారు. సో దీనివల్ల ఫ్యాన్స్ కి ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఆడియన్స్ అనే వాళ్ళు క్యారెక్టర్ కి రిలేట్ అవుతారు. ఓవరాల్ స్టోరీలో ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ని తీసుకురావడం ద్వారా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని కానీ లేదంటే ఆడియన్స్ ని స్టోరీకి హుక్ చేసి ఉంచడానికి కానీ ఈ రిలేటబిలిటీ అనే పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది.